మన దేశానికే పవిత్ర గ్రంథంగా పిలువబడేది మన భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలోనే తొలి రాజ్యాంగ మ్యూజియం హర్యానాలోని సోనీపత్ లో ఉన్న ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విశ్వవిద్యాలయం మాత్రమే కాదు, దేశంలోనే తొలి కాన్స్టిట్యూషన్ మ్యూజియం అంటే భారత రాజ్యాంగం మ్యూజియం ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తొలి కాన్స్టిట్యూషన్ మ్యూజియం అంటే రాజ్యాంగ మ్యూజియం ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ మ్యూజియం ముఖ్య ఉద్దేశం ప్రజలకు అవగాహన మరియు రాబోయే తరాల వారికి ఈ మ్యూజియం ఒక గొప్ప స్ఫూర్తిదాయకంగా నిలవబోతుంది. అసలు భారత రాజ్యాంగం ఎలా రూపుదిద్దుకుంది, దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎలా రూపొందించారు, దీని వెనకాల ఎంతమంది కృషి చేశారు వంటి అనేక అంశాలు, ప్రతి విషయం మరియు ప్రతి ఆర్టికల్ ఎలా ఏర్పడింది, దానికి మూలాలు అన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో ఏఏ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రూపొందించారు. అమెరికాలోనే నేషనల్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం ఉంది. ఇది ప్రపంచంలో మరెక్కడా లేదు. దాని ఆధారంగా గత సంవత్సరం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా డిఫరెంట్ గా ఏదైనా చేయాలనే ఆలోచనతో వైస్ ఛాన్సలర్ అయినటువంటి ప్రొఫెసర్ రాజ్ కుమార్ మరియు వారి టీం ఈ రాజ్యాంగ మ్యూజియం ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక మ్యూజియమే కాదు, స్వతంత్రం ముందు స్వతంత్రం తర్వాత అనే అంశాలు ఇక్కడ ప్రతిబింబించేలా చాలా సంక్షిప్తంగా ఏర్పాటు చేశారు. చూడటానికి 2 కళ్ళు సరిపోవు, అలాంటి ఎన్నో ఆడియోలు మరియు వీడియోల రూపంలో ఈ మ్యూజియం లో ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఇక్కడ చూస్తున్నది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్. అప్పట్లో ఇది దాదాపు 1000 కాపీలు మాత్రమే తీయడం జరిగింది. అందులో ఒకటి ఒరిజినల్ కాపీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఇక్కడ చూస్తున్న దృశ్యం అప్పట్లో బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచిన తర్వాత, ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత ఓటర్స్ గుర్తుగా మన ప్రభుత్వాన్ని మనమే ఏర్పరచుకునే విధంగా ఈ లోటస్ ఆకారంలో ఉన్నదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగంలో ఎవరికైతే అనుమానాలు ఉంటాయో వాళ్ళు ఇక్కడ ఏ టెక్నాలజీతో స్వయంగా అంబేద్కర్ సమాధానం చెప్పేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యూనివర్సిటీలో ఎన్నో అద్భుతాలు మరియు టెక్నాలజీ యూజ్ చేసుకుని చాలా వైవిధ్యంగా అందరికీ అందుబాటులో లా స్టూడెంట్స్ మరియు ఎంతో మందికి తెలియని విషయాలు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. మరిన్ని వీడియోల కోసం